హాయ్ ఎవ్రీవన్, ఐ మాధవి రెడ్డి, ఎం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈరోజు మార్కెట్ అప్డేట్తో ఈ వీడియో చేస్తున్నామండి. సో మార్కెట్స్ ఫైనల్గా పాజిటివ్గా 26,000 దగ్గర క్లోజ్ అయ్యండి. సో 26,048 దగ్గర మనకి నిఫ్టీ క్లోజ్ అయింది. 144 పాయింట్స్తో పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో ఫస్ట్ 3 సెషన్స్ అంటే ఈ వీక్ స్టార్ట్ అవ్వగానే చాలా నెగిటివ్గా, అంటే ఒక టైంలో 25,800 బ్రేక్ అయ్యి 25,700 వరకు కూడా వెళ్ళిందండి. బికాస్ ఆఫ్ రికార్డ్లో మనకి మన రూపీ అనేది డిప్రిషియేట్ అవ్వడము. సో దాని రీజన్తో చాలా వరకు మార్కెట్స్ అనేవి నెగిటివ్గా వెళ్ళాయి. అగైన్ మార్కెట్స్ ఒక్కసారిగా అంటే థర్స్డే అండ్ ఫ్రైడే అయితే చాలా పాజిటివ్గా వచ్చాయండి. దానికి మెయిన్ రీజన్ గ్లోబల్ క్యూస్ అండ్ ఫెడ్ రేట్ కట్. ఎప్పుడైతే ఫెడ్ రేట్ కట్ 25 బీపీఎస్ పాయింట్స్ జరిగిందో అక్కడ యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండడము. సో ఆ ఇంపాక్ట్ యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చండి. సో యూఎస్ నుంచి కూడా మనకి డేటా ఇన్ఫ్లేషన్ మోడరేట్గా ఉంది, వాళ్ళ గ్రోత్ కూడా 2.3%. ఈ విధంగా యూఎస్ మార్కెట్స్ మంచి రికార్డ్ గెయిన్స్తోని క్లోజ్ అయ్యాయి. సో ఆ ఇంపాక్ట్ గ్లోబల్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ మీద కనిపించింది. దీంతో కాకుండా మనకి మేజర్ సిచ్యువేషన్ ఏంటంటే లైక్ అక్కడ నుంచి రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా యూఎస్ నుంచి మనకి ఇండియాకు వచ్చారు. సో యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అలానే పిఎం మోడీ గారు యూఎస్ ప్రెసిడెంట్కి కాల్ చేశారు. సో దెర్ ఈజ్ ఎ డిస్కషన్ ఆన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీద, డిఫెన్స్, టెక్ ఇలాంటి అంశాల మీద చాలా వరకు మంచి పాజిటివ్గా టాక్స్ జరిగాయని మనకి న్యూస్ అనేది వచ్చింది. సో దీనివల్ల మనకి పాజిటివ్గా అయ్యాయండి. సో ఫైనల్గా మార్కెట్స్ చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఎ వెరీ మచ్ సపోర్ట్ లెవెల్స్ అట్ 25,700 అండ్ 25,800 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుందండి. అలానే 26,100, 26,200 దగ్గర అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ కూడా ఈ విధంగా కన్సాలిడేటెడ్ పొజిషన్లోనే మనకు కనిపిస్తుంది. అంటిల్ అదర్వైజ్ దెర్ ఈజ్ ఏ అగ్రిమెంట్, అంటే ఒక ఫైనల్ అగ్రిమెంట్ వచ్చేంత వరకు అయితే మనకి ఈ విధంగా మార్కెట్స్ బిట్వీన్ 25,800 అండ్ 26,200 మధ్య ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ దెర్ ఈజ్ ఎ గుడ్ పాజిటివ్ ఆపర్చునిటీ టు బై ఫ్యూ స్టాక్స్ అండి, ఎస్పెషల్లీ లైక్ ఐటీ స్టాక్స్ అయితే బాగా పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి రూపీ అనేది రికార్డ్లోకి వెళ్ళిపోయిందో, ఎక్స్పోర్ట్ కంపెనీస్ అయినా మనకి ఐటీ కానీ లేకపోతే ఫార్మా అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా మనం కొంచెం పాజిటివ్గా చూడొచ్చు. అలానే క్యాబినెట్లో ఇన్సూరెన్స్ ఎఫ్డిఐ లిమిట్ 100% చేశారు. సో దానివల్ల మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా పాజిటివ్గా మనం చూడొచ్చు. మెటల్ స్టాక్స్ అయితే చాలా, అంటే ఆల్ ఓవర్ గ్లోబల్లో మెటల్ ప్రైజెస్ బాగా పెరిగాయండి. సో మెటల్ స్టాక్స్ అయితే వేదాంత, హిండాల్కో ఇలాంటి, హిందుస్థాన్ జింక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడంతా కూడా ఇప్పుడు మళ్ళీ సీజన్ అనేది స్టార్ట్ అయింది, హాలిడే సీజన్. సో లెమన్ ట్రీ ఇలాంటి హోటల్స్ని కూడా మనం బై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్, మెటల్స్ అండ్ ఐటీ, ఫార్మా వీటితో